లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి ఒకవేళ నిర్ధారణ అయితే ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలాంటి శిక్ష పడాలంటారు? ఎలాంటి అని కాదు, న్యాయశాస్త్ర రీత్యా వాళ్ళు ఎట్లాంటి శిక్ష ఇస్తే అట్లాంటి అమలు జరగాలి. మనకి మామూలుగా పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు సార్, ఇలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనేసి ఉంటుంది? ఎందుకంటే ఇట్లాంటి గట్టి శిక్షలే పడాలి. ఎందుకంటే దేవుడికి సంబంధించింది అట్లా తప్పు చేస్తే అది ఇప్పుడు సపోజ్ నిజంగా తప్పు చేస్తే రామాలయం దేశం అంతా ఎదురు చూశారు, లక్షల అడ్డూలు వెళ్ళి అంటవాడు. మరి అపవిత్రమైనట్టేనే అయోధ్యలో, అపవిత్రమైనట్టేగా. మరి ఎంత బాధ ఉంటుంది అది. అంటే ఇది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది అనేసి కూడా వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా సార్. రామాలయం ఎప్పుడండి ఓపెన్ అయింది? గతంలోనే. మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? వైసీపీ వాళ్ళు. మరి ఇంకా వాళ్ళు అంటాకేముందా? ఏదైనా అంటారు. ఇప్పుడు ఇది బిల్డింగ్ అంటాం మనం, కాదు వాళ్ళు పూడి గురిసి అంటారు, ఇది రోడ్డు అంటాం, వాళ్ళు చెరువు అంటారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఇది మనం చెరువు, రోడ్డు ఇది, కానీ వాళ్ళు చెరువు అంటారు. సార్ ఇప్పుడు టీటీడీలో ఇంత జరుగుతుంది కదా సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతారు, అందరూ మాట్లాడుతున్నారు. ధర్మారెడ్డి గారు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు దాకా? అసలు అది కాదండి. ఆ టీటీడీలో కరుణాకర్ రెడ్డి, వైఎస్ సుబ్బారెడ్డి, ఎవరో ధర్మారెడ్డి, వాళ్ళు ఉండటమే భ్రష్టు పట్టిపోయింది, వాళ్ళు నేయటమే భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు దేవాలయానికి సపోజ్ వచ్చిన లోకల్ దేవాలయాలు ఉంటాయి, ఏదైనా రోజు గుడికి వెళ్ళే ఉండో లేకపోతే కొద్ది భక్తి ఉన్న ఉండే ఏమంటాం. అంటే కానీ రోజు గుడికి వెళ్ళకుండా ఎక్కడో కూర్చున్న వాడిని ఏమనం కదా. అట్లాగే టీటీడీ కూడా దాని మీద దృష్టి ఉండి దాని అభివృద్ధికి ఎలా చేయాలి, భక్తుల మనోభావాలను ఎలా కాపాడాలి, సాంప్రదాయాలను ఎట్లా చూడాలి, కాపాడాలి అన్నవాడు ఉండాలి. సరే ఇప్పుడు నిజంగానే రాజకీయ నాయకులు నేయకూడదండి. మామూలుగా టీటీడీ ఇట్లాంటి సంస్థకి పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు చర్చిలు ఉన్నాయి, పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు సపరేట్గా, మరి మసీదులు ఉన్నాయి, వాళ్ళకి ఒక మత గురువులు ఉన్నారు, సిక్కులకు ఉన్నారు, మరి హిందువులకు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు తీసేసి రాజకీయ నాయకులు నేయటమే భ్రష్టు పెట్టిపోవటానికి కారణం. అది మామూలుగా దాని మీద సాంప్రదాయాలకు విలువ ఇచ్చినోడు, దాని మీద నిష్ణాతుడైన వాళ్ళనే వాటికి వెయ్యాలండి. ఈ రాజకీయ నాయకులు నేయకూడదు. సార్ ధర్మారెడ్డి గారు మాట్లాడకపోవటం ఏమైనా దారి తీస్తుందంటారా? వైసీపీ దెబ్బ పడుతుంది అడ్డంతా ధర్మారెడ్డి ద్వారానే జరిగింది. అందుకే మాట్లాడు కక్కిస్తారు. ఎక్కడికి వెళ్తుంది? దోషి అని తేలితే ఫస్ట్ శిక్షకు గురయ్యేదే ధర్మారెడ్డి. అతనే చేసింది అంతా, అతని ద్వారానే జరిగింది. సార్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే పిటిషన్ వేశారు, ఇక్కడ లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పేసి. ఈ పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి గారి హస్తం ఏమైనా ఉందంటారా? అంటే ఈ తప్పు విషయం. వైవి సుబ్బారెడ్డి గారు జనరల్గా హిందూ, మరి ఆయనకి తెలియకుండా జరగవచ్చు, ఆయన తెలిసే జరిగినాయి అని చెప్పలేము. విచారణలో తేలాల్సిందే తప్ప అతను, ఎందుకంటే ఆయనకు బాధ్యత ఉన్నవాడుగా. మన హిందూ అంటే వీళ్ళు మిగిలిన వాళ్ళు అంటే బాధ్యత లేని వాళ్ళు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి హిందూ ధర్మాలు పాటించరు కనుక. ఆయన పాటిస్తాడు కనుక మరి ఆయన తెలియకుండా చేశారు. ఏదైనా ధర్మారెడ్డికి మట్టుకు పక్క. ధర్మారెడ్డికి పైనుంచి ఎవరు చెప్పారు? డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ నుంచే ఉందా అతనికి? బయట ఎవరన్నా ఉన్నారా సజ్జలో ఇట్లాంటి వాళ్ళు అనేది అది చూడాలి. అసలు వైసీపీ ఓడిపోవడానికి అస్సలు పర్ఫెక్ట్ రీజన్ అంటే మీరేం చెప్తారు సార్? ఒక మాట, ప్రజా వ్యతిరేకత అండి. ఎందుకు వచ్చిందంటారు సార్? వ్యతిరేకత చేసిన పనులే, కక్ష సాధింపు. అపోజిషన్ ఎవడన్నా మాట్లాడితే అప్పుడు నాలంటూ ఇట్లా మాట్లాడినా తీసుకెళ్ళి లోన్ వేసే పరిస్థితి. సార్ గతంలో 151 స్థానాల్లో సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇప్పుడు ఎందుకని సార్ కేవలం 11 సీట్లకే పరిమితమైంది? ఈ 11 సీట్లలో కూడా కొంతమంది చాలా మందికి అయితే వెళ్ళిపోతారండి. ఎందుకంటే అతని పరిపాలన ఏ వర్గానికి నచ్చల, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. అంతా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటు వేయాలని రివర్స్లో వేశారు అందరూ. కనపడుతుందిగా, పోలవరాన్ని నాశనం చేసావు, రాజధానిని నాశనం చేసావు, జనం చూస్తారుగా. ఇప్పుడు డబ్బులు మీకు 3,000, 4,000, 10,000 ఇస్తే కాదుగా. ఉపాధి కల్పించడం గొప్ప, ఇండస్ట్రీస్ని పారిపోయేటట్టు చేసావు, ప్రాజెక్టులు అవనివ్వలేదు, రాజధానిని అవనివ్వలేదు, రియల్ ఎస్టేట్ లేదు, దాంతో డబ్బు రొటేషన్ లేదు, జనం అంతా వలస వెళ్ళిపోయారు హైదరాబాద్ అటు. మరి ఆ పరిస్థితుల్లో అందరూ రివర్స్లో ఉన్నారు బాధ. ఎందుకంటే డబ్బు రొటేషన్ లేనప్పటికి పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అన్ని ఇబ్బందులే. డబ్బు ఇప్పుడు రొటేషన్లో ఉండాలి, అన్నీ సాగుతూ ఉండాలి. అసలు వైసీపీ ఓడిపోవడానికి అస్సలు పర్ఫెక్ట్ రీజన్ అంటే మీరేం చెప్తారు సార్? ఒక మాట, ప్రజా వ్యతిరేకత అండి. ఎందుకు వచ్చిందంటారు సార్? వ్యతిరేకత చేసిన పనులే, కక్ష సాధింపు. అపోజిషన్ ఎవడన్నా మాట్లాడితే అప్పుడు నాలంటూ ఇట్లా మాట్లాడినా తీసుకెళ్ళి లోన్ వేసే పరిస్థితి. మరి అట్లా ప్రజలు భయంగా ఉన్నారు. రాక్షస పాలన, రౌడీ పాలన. మరి దానికి జనం ఏంటంటే ఎప్పుడు బుద్ధి చెప్పాలని
చూశారు, ఎలక్షన్ రాగానే చేయాల్సిన పని చేశారు. సార్ ఇప్పుడు 100 రోజులకి గతంలో జగన్ గారు చేసిన 100 రోజులకి తేడా అంటే మీరేం చెప్తారు? అసలు అతను 100 రోజులు ఏముందో, ఏం చేశాడని 100 రోజులు వీళ్ళంటే ఛాలెంజ్గా తీసుకుని చేశారు. ఇప్పుడు వరద ఉందండి, ఇతను సీఎం కనుక బతి బట్ట కట్టాం, లేకపోతే విజయవాడ ఎంత మునిగిపోయేదో, ప్రాజెక్ట్ ఉండేదో లేదో. నా కృష్ణా బ్యారేజ్ వరద బోట్లనే వదిలేశారు కదా, మరి గతంలో జరగలేదుగా, మరి ఇప్పుడు జరిగినాయిగా. దాన్ని బట్టి జనాలకు అనిపిస్తుంది అన్నీ కూడా తప్పని, పాలనే బాగాలేదని అనిపిస్తుంది ఇది జగన్ది. సార్ ఇప్పుడు చేయని తప్పుకి అంటే ఒకవేళ ఇది కనుక